హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎం శంకర్. నేను ఇప్పుడు నియోస్పిరిన్ హెచ్ గురించి మాట్లాడుతున్నాను. నియోస్పిరిన్ హెచ్ అనేది యాంటీబయాటిక్ అన్నప్పుడు స్కిన్ ఎక్కడైనా ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి ఈ యొక్క ఆయింట్మెంట్ అనేది మనము ఉపయోగిస్తామన్నమాట. ఇందులో వచ్చేసి ఏం కంటెంట్ ఉంటుందంటే నియోమైసిన్ అండ్ పాలిమైక్సిన్ బి సల్ఫేట్ అండ్ బెసిట్రాసిన్ జింక్ అండ్ హైడ్రోకార్టికోసోన్ అండ్ ఆప్థాల్మిక్ ఆయింట్మెంట్ యూఎస్పి అనే ఉంటుందన్నమాట. దీని యొక్క బ్రాండ్ నేమ్ వచ్చేసి నియోస్పిరిన్ హెచ్ అనమాట. యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ విత్ హైడ్రోకార్టిసోన్ ఫర్ స్కిన్ అండ్ ఆప్థాల్మిక్ యూజ్ అనమాట. ఇది వచ్చి మనం 5 grams అనమాట. ఇది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి మామూలుగా 78 దాకా ఉంటుంది. తర్వాత దీన్ని తయారు చేసిన కంపెనీ వచ్చేసి గ్లాక్సోస్మిత్క్లైన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్. ఇది తుమ్కూరు రోడ్డు, టీ బెంగళూరు, నెలమంగళ, బెంగళూరు రూరల్ ఆ ఏరియాలో ఉందన్నమాట. ఇది అక్కడ నుంచి ప్రిపేర్ అవుతుంది. ఇది తర్వాత స్టోర్ ఇన్ ఏ టెంపరేచర్ నాట్ ఎక్సీడింగ్ 30 degrees centigrade, డో నాట్ ఫ్రీజ్, స్టెరైల్ అంటిల్ ఓపెన్, కీప్ రీచ్ అవుట్ ది చిల్డ్రన్స్కి మనం కొంచెం దూరంగా పెట్టాలన్నమాట. మనం దీంట్లో కంపోజిషన్ ఏమి ఉంటుందంటే separate tube for eye and skin infections. Each gram contains polymyxin B sulfate IP equivalent to polymyxin B 5000 units, besitracin zinc IP equivalent to besitracin. ఇది వచ్చేసి మనకు 400 units దాకా ఉంటుంది మనకు. నియోమైసిన్ సల్ఫేట్ IP ఈక్వలెంట్ టు నియోమైసిన్ హైడ్రోకార్టికోసోన్ IP వచ్చేసి 3400 units ఉంటాయన్నమాట. హైడ్రోకార్టిసోన్ అది ఒక 10 mg ఉంటుంది అనమాట. ఆ తర్వాత వార్నింగ్, ఇఫ్ ఇరిటేషన్ పర్సిస్ట్ ఆర్ ఇంక్రీజ్ వెన్ ది ఆయింట్మెంట్ యూజ్ ఇన్ ద హై, డిస్కంటిన్యూ టు యూజ్ అండ్ కన్సల్ట్ ది ఫిజిషియన్. అదనమాట ఇన్స్ట్రక్షన్. ఇది ఒక ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే అన్నట్టు, స్కిన్ మాత్రమే మనము ఉపయోగించాలి. స్కిన్ రిలేటెడ్గా అవుట్ సైడ్ మాత్రమే, ఇన్సైడ్ ఏది మనము ఉపయోగించకూడదు అనమాట. అది ఫ్రెండ్స్ ఈ ఆయింట్మెంట్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.